Hi guys, this is Venkat. Welcome back to our channel Learn English with Venkat. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ వెర్బ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో విల్ అనే హెల్పింగ్ వెర్బ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ విల్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ విల్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ విల్ని స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్లో ఏ విధంగా ఇంగ్లీష్లో వాడాలనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు ఈ ఛానల్ చూడటం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యమైనట్లయితే మీరు ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా ఇంగ్లీష్ గురించి మీరు కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు వాటికి ఆన్సర్ చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్తో స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ఒక డయాగ్రామ్ సాయంతో తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్స్ రాయడం జరిగింది, తర్వాత విల్ ఉంచడం జరిగింది, తర్వాత V1 అంటే ఏదైనా ఒక వెర్బ్ తీసుకొని ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం వాడి ఒక స్ట్రక్చర్ రూపంలో స్టేట్మెంట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఐ తర్వాత విల్ యూజ్ చేసి తర్వాత ఇక్కడ లెర్న్ అనే V1 యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. వి విల్ డూ హోంవర్క్, మేము హోంవర్క్ చేస్తాము. యూ విల్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలి. హీ విల్ కమ్ సూన్, అతను త్వరలోనే వస్తాడు. షీ విల్ కుక్ ఇన్ అన్ అవర్, ఆమె గంటలో వంట చేస్తుంది. అలాగే ఇట్ విల్ రెయిన్ అట్ ఎనీ టైమ్, ఎప్పుడైనా సరే వర్షం పడుతుంది. అలాగే దే విల్ వాచ్ మూవీస్, వాళ్ళు మూవీస్ చూస్తారు. ఇవన్నీ కూడా విల్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో భవిష్యత్తులో జరుగుతాయనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అయితే వీటికి నెగిటివ్స్ చెప్పాలి. నెగిటివ్స్ చెప్పాలంటే ఈ విల్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. దాన్నే మనం సింపుల్గా ఓంట్గా పలుకుతూ ఉంటాం. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో విల్ నాట్ని ఓంట్గా పలుకుతాం. ఓంట్ అంటే చెయ్యము అని చెప్పి దాని యొక్క అర్థం. చూడండి, ఐ వోంట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోను. వి వోంట్ డూ హోంవర్క్, మేము హోంవర్క్ చేయము. అలాగే యు వోంట్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళవద్దు. అలాగే హీ వోంట్ కమ్ సూన్, అతను త్వరలోనే రాడు. నెక్స్ట్ షీ వోంట్ కుక్ ఇన్ అన్ అవర్, ఆమె గంటలో వంట చెయ్యదని చెప్పి ఇలా నెగిటివ్ చెప్పొచ్చు. అలాగే ఇట్ వోంట్ రెయిన్ అట్ ఎనీ టైమ్, ఎప్పుడు కూడా వర్షం రాదు. అలాగే దే వోంట్ వాచ్ మూవీస్, వాళ్ళు మూవీస్ చూడరు, వాచ్ చేయరు. మై ఫ్రెండ్ వోంట్ వాచ్ మూవీస్, మా ఫ్రెండ్ ఏమో మూవీస్ వాచ్ చేయదని చెప్పి ఇలా ఒక పని జరగదు, ఒక పని చెయ్యరు భవిష్యత్తులో అని చెప్పడానికి విల్ నాట్ని మనం ఓంట్గా పలికి ఇలా చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్తో పాజిటివ్ అలాగే నెగిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లేదా ఆబ్జెక్ట్ మనం వాడవలసి ఉంటుంది. చూడండి, విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా. విల్ వీ డూ హోంవర్క్, మేము హోంవర్క్ చేస్తామా. విల్ యూ గో దే, నువ్వు అక్కడికి వెళ్తావా. విల్ హీ కమ్ సూన్, అతను త్వరలోనే వస్తాడా. విల్ షీ కుక్ ఇన్ అన్ అవర్, ఆమె గంటలోనే వంట చేస్తుందా. విల్ ఇట్ రెయిన్ అట్ ఎనీ మూమెంట్, ఏ క్షణమైనా సరే వర్షం వస్తుందా. విల్ దే వాచ్ మూవీస్, వాళ్ళు మూవీస్ చూస్తారా. విల్ మై ఫ్రెండ్ వాచ్ మూవీస్, మా ఫ్రెండ్ మూవీస్ వాచ్ చేస్తాడా అని చెప్పి ఇలా మనం ఒక పని జరుగుతుందా అని చెప్పి అడగడానికి పాజిటివ్ క్వశ్చన్స్ రూపంలో విల్తో ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ క్వశ్చన్స్లో విల్ తర్వాత నాట్ యూజ్ చేస్తాం, దాన్నే ఓంట్గా పలుకుతాం. ఓంట్, ఆ ఓంట్గా పలికి ఆ ఓంట్ని స్టార్టింగ్లోనే మనం ఉంచడం జరుగుతుంది నెగిటివ్ క్వశ్చన్లో. చూడండి, వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోనా. వోంట్ వీ డూ హోంవర్క్, మేము హోంవర్క్ చేయమా. వోంట్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళవా. వోంట్ హీ కమ్ సూన్, అతను త్వరలోనే రాడా. వోంట్ షీ కుక్ ఇన్ అన్ అవర్, ఆమె గంటలో వంట చేయదా. వోంట్ ఇట్ రెయిన్ అట్ ఎనీ మూమెంట్, ఏ క్షణమైనా వర్షం రాదా. వోంట్ దే వాచ్ మూవీస్, వాళ్ళు మూవీస్ వాచ్ చేయరా. వోంట్ మై ఫ్రెండ్ వాచ్ మూవీస్, మా ఫ్రెండ్ అనేవాడు మూవీస్ వాచ్ చేయడని చెప్పి ఇలా మనం నెగిటివ్లో ఒక పని జరగదా అనడానికి నెగిటివ్ మోడ్లో క్వశ్చన్స్ వోంట్తో ఈ విధంగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు H/8W వర్డ్స్తో విల్ని క్వశ్చన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తాను విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వై. వై అంటే రీజన్ అడుగుతుంది, ఎందుకని చెప్పి. చూడండి, వై విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్.
స్టార్టింగ్ వై యూజ్ చేసిన తర్వాత విల్ యూజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత V1 యూజ్ చేసిన తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా. వై విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి. అలాగే వై విల్ వీ డూ హోంవర్క్, మేము హోంవర్క్ ఎందుకు చేయాలి. వెన్ విల్ యూ గో దేర్, నువ్వు ఎప్పుడు అక్కడికి వెళ్తావు. అలాగే వెన్ విల్ హీ కమ్, అతను ఎప్పుడు వస్తాడు. ఇక్కడ సూన్ అనేది వదిలేస్తూ ఉంటాం. వెన్ విల్ హీ అని చెప్పేటప్పుడు సూన్ అనేది మనం చెప్పాం. అలాగే వేర్ విల్ షీ కుక్ ఇన్ అన్ అవర్, ఆమె ఎక్కడ గంటలో వంట చేస్తుంది. నెక్స్ట్ వన్, హౌ విల్ ఇట్ రెయిన్ అట్ ఎనీ మూమెంట్, ఏ క్షణమైనా సరే వర్షం ఎలా వస్తుంది. నెక్స్ట్, విత్ హూమ్ విల్ దే వాచ్ మూవీస్, ఎవరితో వాళ్ళు మూవీస్ వాచ్ చేస్తారని చెప్పి ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటాం. ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాట్ హూ యూజ్ చేసేటప్పుడు వీటికన్నా అవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. వాట్ యూజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ యూజ్ చేయం. వాట్ యూజ్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మనం వదిలేయడం జరుగుతుంది. చూడండి, వాట్ విల్ ఐ లెర్న్, వాట్ విల్ ఐ లెర్న్, నేను ఏమి నేర్చుకుంటాను. ఇక్కడ ఇంగ్లీష్ అనేది మనం క్వశ్చన్లో చెప్పం. వాట్ విల్ ఐ లెర్న్, నేను ఏమి నేర్చుకుంటాను. అలాగే వెన్ విల్ హీ కమ్, అతను ఎప్పుడు వస్తాడు. అలాగే హౌ విల్ షీ కుక్, ఆమె ఎలా వంట చేస్తుంది. ఇలా మనం ఈ చివర ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మనం వాటితో క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా హూతో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్స్ అనేవి వదిలేస్తూ ఉంటాం. చూడండి, హూ విల్ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎవరు నేర్చుకుంటారో, సబ్జెక్ట్ వదిలేసాం. అలాగే హూ విల్ షీ కుక్, చూడండి హూ విల్ షీ కుక్ అని చెప్పేటప్పుడు అది రాంగ్ అవుతుంది కాబట్టి అక్కడ షీని మనం వదిలేస్తాం. అప్పుడు ఎలా చెప్తాం, హూ విల్ కుక్, ఎవరు వంట చేస్తారు. అలాగే హూ విల్ రెయిన్, ఎందుకంటే హూ విల్ రెయిన్ అంటే అది రాంగ్ అవుతుంది. అలా కాకుండా హూ విల్ వాచ్ మూవీస్, ఎవరు మూవీస్ వాచ్ చేస్తారు. అంటే అక్కడ మనం ఏవైతే సూట్ అవుతాయో అక్కడ సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే సూట్ అవుతాయో వాటితోటి మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇలా మనం హూర్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అనేది యూజ్ చేయం. అయితే ఇప్పటివరకు మనం తెలుసుకున్నవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు విల్ నాట్ యూజ్ చేస్తాం. దాన్నే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కుదించి వోంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వోంట్, చూడండి, వై వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోను. అలాగే వై వోంట్ షీ కుక్ ఇన్ అన్ అవర్, ఆమె గంటలో ఎందుకు వంట చేయదు. ఇలా వైతో చెప్తూ ఉంటాం. అలాగే వేర్ వోంట్ హీ కమ్, వేర్ వోంట్ హీ కమ్, అతను ఎక్కడికి రాడు త్వరలో. వేర్ వోంట్ హీ కమ్ సూన్, అతను త్వరలో ఎక్కడికి రాడు. అలాగే వేర్ వోంట్ ఇట్ రెయిన్ అట్ ఎనీ మూమెంట్, ఎక్కడ ఏ క్షణమైనా సరే వర్షం రాదు. ఇలా మనం వేర్ వైతో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటాం. హౌతో కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. చూడండి, హౌ వోంట్ హీ కుక్ ఇన్ అన్ అవర్, ఆమె గంటలో ఎలా వంట వండలేదు. హౌ వోంట్ షీ కుక్ ఇన్ అన్ అవర్. అలాగే హౌ వోంట్, చూడండి, హౌ వోంట్ దే వాచ్ మూవీస్, వాళ్ళు మూవీస్ ఎలా వాచ్ చేయరని చెప్పి ఇలా మనం నెగిటివ్లో కూడా చాలా సింపుల్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం విల్ యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విల్ని ఫస్ట్ పర్సన్ అంటే ఐ విల్తో యూజ్ చేసేటప్పుడు ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ విల్ అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఐ అంటే నేను, వి అంటే మేము, మనము. వాటిని మనం సబ్జెక్ట్స్గా యూజ్ చేసేటప్పుడు వాటి తర్వాత మనం విల్ యూజ్ చేసినట్లయితే మొట్టమొదటిగా అది డిటర్మినేషన్ని తెలియజేయడం జరుగుతుంది. డిటర్మినేషన్ అంటే కృత నిశ్చయం, అంటే ఏదైనా మనం బలంగా అనుకోవడం. చూడండి, ఐ విల్ బై ఏ కార్ సూన్, నేను త్వరలోనే కారు కొంటా అని చెప్పి నేను బలంగా అనుకుంటున్నాను. వి వోంట్ బీ హియర్ ఎట్ ఆల్, ఇక్కడ మేము ఏమాత్రం ఉండమని చెప్పి మన యొక్క నిశ్చయాన్ని తెలియజేసేటప్పుడు ఇలా విల్ యూజ్ చేస్తుంటాం. సెకండ్ వన్, ఇంటెన్షన్ అంటే మన యొక్క ఉద్దేశాన్ని చెప్పేటప్పుడు కూడా విల్ యూజ్ చేస్తుంటాం ఫస్ట్ పర్సన్తో. ఐ విల్ బీ ఏ డాక్టర్, నేను డాక్టర్ని అవుతా భవిష్యత్తులో. ఐ విల్ బీ అన్ యాక్టర్, నేను ఫ్యూచర్లో యాక్టర్ని అవుతా అని చెప్పి మన యొక్క ఉద్దేశాన్ని ఇలా తెలియజేస్తున్నాం. వీ విల్ టేక్ ఏ లోన్ టు టేక్ హౌస్, ఇల్లు తీసుకోవడానికి మేము లోన్ తీసుకుంటాం అని చెప్పి మా యొక్క ఉద్దేశాన్ని ఈ విధంగా మనం విల్లుతో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్రామిస్ అంటే మాట ఇవ్వడం, అభయం ఇవ్వడం. చూడండి, ఐ విల్ క్లియర్ యువర్ డెట్స్, నీ అప్పులన్నీ కూడా నేను క్లియర్ చేస్తా అని చెప్పి ఇలా నేను మాట ఇస్తున్నప్పుడు ఇలా అంటాం. వీ విల్ బీ దేర్ టు హెల్ప్ యూ,
నీకు సాయం చేయడం మేము అక్కడ ఉంటాం అని చెప్పి ఇలా మనం మాట ఇచ్చేటప్పుడు అభయం ఇచ్చేటప్పుడు కూడా విల్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ థ్రెట్ అంటే బెదిరింపు. చూడండి, ఇఫ్ యూ లై ఐ విల్ కిల్ యూ, నువ్వు అబద్ధం ఆడితే నేను చంపేస్తా అని చెప్పి ఇలా మనం బెదిరించేటప్పుడు విల్లు వాడుతూ ఉంటాం. ఐ వోంట్ పే మనీ ఆఫ్టర్ గెటింగ్ టికెట్ తీసుకున్న తర్వాత నేను డబ్బు పే చేయనని చెప్పి ఇలా మనం నెగిటివ్ మోడ్లో కూడా బెదిరిస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనం విల్ లేదా వోంట్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ విల్లింగ్నెస్ అంటే సంసిద్ధత, అంటే మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేటప్పుడు కూడా విల్ వాడుతూ ఉంటాం. ఐ విల్ డూ హార్డ్ వర్క్ ఫర్ సక్సెస్, విజయం గురించి నేను హార్డ్ వర్క్ చేస్తానని చెప్పి ఇలా చెప్తున్నాం. అలాగే వి విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్, వాళ్ళని మేము సంరక్షిస్తాం అని చెప్పి ఇలా మనం విల్లింగ్నెస్ని చెప్పేటప్పుడు విల్లు వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ప్రిడిక్షన్ అంటే ఊహించి చెప్పడం. ఐ విల్ గో టు మూవీ, నేను మూవీకి వెళ్తా అని చెప్పి ఊహించి గెస్సింగ్ చేసి చెప్పేటప్పుడు కూడా ఇలా మనం విల్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, యూ అంటే నువ్వు మీరు, ఆ యూని మన సబ్జెక్ట్లో యూజ్ చేసి తర్వాత విల్ యూజ్ చేసినట్లయితే ఆ విల్ అనేది ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ మనకి అందివ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అంటే మన విల్ని యూతో క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తూ ఉంటాం. విల్ యూ కమ్ బ్యాక్, తిరిగి వస్తారా అంటే తిరిగి రండి అని చెప్పి దాని యొక్క అర్థం. తిరిగి వస్తారని చెప్పి మనం క్వశ్చన్ ఫార్మాట్లో అడుగుతూ ఉంటాం, అది యాక్చువల్గా రిక్వెస్ట్. విల్ యూ అడ్వైస్ మీ ప్లీజ్, నాకు కాస్త సలహా ఇస్తారా దయచేసి అని చెప్పి ఇలా మనం ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు యూతో విల్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ ఇన్విటేషన్ అంటే ఆహ్వానం. చూడండి, విల్ యూ కమ్ టు మ్యారేజ్ టుమారో, రేపు మీరు మ్యారేజ్కి వస్తారా అంటే రండి అని చెప్పి అక్కడ మనం ఇన్వైట్ చేసేటప్పుడు కూడా ఇదే క్వశ్చన్ ఫార్మాట్లో మనం వాడుతూ ఉంటాం. వోంట్ యూ స్టే లిటిల్ లాంగర్, కాసేపు ఉండలేరా, కాసేపు ఉండకూడదా అని చెప్పి మనం ఇలా నెగిటివ్ మోడ్లో కూడా ఇన్విటేషన్ని మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ రిక్వెస్ట్. చూడండి, విల్ యూ గివ్ మీ యువర్ ఫోన్ వన్స్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారని చెప్పి మనం రిక్వెస్ట్గా అడిగేటప్పుడు కూడా ఈ విల్తో యూజ్ చేయొచ్చు. విల్ యూ ల్యాండ్ 1000 రూపీస్, 1000 రూపీస్ నాకు అప్పిస్తారా అరువిస్తారని చెప్పి ఇలా అడగవచ్చు. నెక్స్ట్ కమాండ్ అండ్ ఇన్స్ట్రక్షన్. యూ వోంట్ మేక్ నాయిస్, ఇక్కడ మీరు గోల చేయకూడదు, నాయిస్ చేయకూడదు అని చెప్పి మన ఇన్స్ట్రక్షన్ అంటే ఏదైనా సూచన, అలాగే కమాండ్ ఒక మైల్డ్ ఆర్డర్ లాంటి ఇష్యూ చేసేటప్పుడు కూడా మనం విల్ యూజ్ చేయొచ్చు. యూ విల్ కమ్ బిఫోర్ డార్క్, బిఫోర్ డార్క్ అంటే చీకటి పడే ముందు అని అర్థం. యూ విల్ కమ్ అంటే మీరు చీకటి పడే ముందు రావాలని చెప్పి ఇలా మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా సెకండ్ పర్సన్ అంటే యూతో మనం విల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్ని థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే, ఎనీ ప్లూరల్తో యూజ్ చేసేటప్పుడు ఆ విల్ అనేది ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ మనకు అందిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ ఇండెఫినిట్ ఫ్యూచర్. ఇండెఫినిట్ ఫ్యూచర్ అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరగకపోవచ్చు, జరిగే అవకాశం లేదని చెప్పేటప్పుడు మనం ఈ థర్డ్ పర్సన్తో విల్ యూజ్ చేస్తుంటాం. షీ విల్ హెల్ప్ యూ అంటే ఆమె నీకు సహాయం చేస్తుంది, కానీ నాట్ షూర్ అంటే అది అంత ఖచ్చితంగా జరగకపోవచ్చు. హీ విల్ డూ ఇట్, నాట్ షూర్ అంటే అది జరిగే అవకాశం లేదు. చూడండి, హీ విల్ డూ ఇట్ అని చెప్పి ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్తో విల్ యూజ్ చేస్తామో ఆ పని జరగకపోవచ్చు అనే అర్థం మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సింపుల్ ఫ్యూచరిటీ అంటే సమీప భవిష్యత్తు గురించి మనం చెప్పేటప్పుడు విల్ యూజ్ చేస్తాం. అంటే జనరల్గా అన్నీ కూడా అంటే మన అన్ని సబ్జెక్టులు కూడా విల్ సింపుల్ ఫ్యూచరిటీ చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ విల్ రెయిన్ అట్ ఎనీ మూమెంట్, ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే వర్షం రావచ్చు, వర్షం వస్తుందని చెప్పి ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. దే విల్ బి హియర్ సూన్, వాళ్ళు ఇక్కడ ఉంటారు త్వరలో. నెక్స్ట్ వన్ ఫీలింగ్స్. చూడండి, హీ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ విన్, నువ్వు గెలిచినట్లయితే అతను ఆనందంగా ఉంటాడని చెప్పి ఇక్కడ అతని యొక్క ఫీలింగ్ని విల్ బీతో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. విల్ బీ హ్యాపీ. నెక్స్ట్, దే విల్ బి సాడ్ ఇఫ్ యూ డోంట్ గో, మీరు వెళ్ళకపోయినట్లయితే వాళ్ళు విచారంగా ఉంటారు, బాధగా ఉంటారని చెప్పి ఇలా ఫీలింగ్స్ చెప్పేటప్పుడు కూడా మనం విల్ బీ ప్లస్ యాడ్జెక్టివ్ ఫామ్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్స్. చూడండి, విల్ హీ మీట్ యూ, అతను మిమ్మల్ని కలుస్తాడా. నెక్స్ట్ వన్, విల్ దే కమ్ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంకాలం వాళ్ళు వస్తారని చెప్పి ఇలా క్వశ్చన్స్లో కూడా మనం ఈ థర్డ్ పర్సన్తో విల్ యూజ్ చేస్తూ ఉంటాం.